హాయ్ ఫ్రెండ్స్, మీరు అడవిలో నడుస్తుంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న కప్ప కనిపించింది అనుకోండి. అది బంగారు రంగులో మెరుస్తూ ఎంతో అందంగా ఉంది. మీ అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉన్న ఆ కప్పను ముట్టుకోవాలి అని మీకు అనిపించిందా? జాగ్రత్త, ఆ కప్పను ముట్టుకున్న కేవలం 30 సెకండ్లలోనే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు. ఆ చిన్న కప్పలో ఉండే విషం ఏకంగా 2 భారీ ఏనుగులను చంపగలదు. అవును, ఒక్క చుక్క విషంతో 100 మంది మనుషులను మట్టి కల్పించగల ఈ జీవి పేరు గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్. ప్రకృతిలో అందంగా కనిపించే ప్రతిదీ అమాయకమైనది కాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. చాలా మంది పాయిజనస్ కి మరియు వెనమస్ కి తేడా తెలియక రెండు ఒకటే అనుకుంటారు, కానీ అవి అస్సలు సేమ్ కావు. పాయిజనస్ అంటే ఏదైనా జంతువును మీరు తాకినా లేదా తిన్నా మీకు విషం ఎక్కితే అది పాయిజనస్. వెనమస్ అంటే ఒక జంతువు మిమ్మల్ని కరిచినా లేదా కుట్టినా మీ శరీరంలోకి విషం చేరితే అది వెనమస్. ఈరోజు మనం చూడబోయేవి కేవలం తాకితే చాలు మృత్యువును పరిచయం చేసే అత్యంత ప్రమాదకరమైన పాయిజనస్ జీవులు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రాణాంతక జీవుల లోకంలోకి వెళ్దాం. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే యానిమల్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నంబర్ 10, బ్లూ క్యాప్డ్ ఇఫ్రిట్. సాధారణంగా పక్షులంటే అందంగా పాడతాయి, ఆకాశంలో ఎగురుతాయి. కానీ ఏదైనా పక్షి మనల్ని చంపగలదంటే మీరు నమ్ముతారా? న్యూగినీ అడవుల్లో కనిపించే ఈ బ్లూ క్యాప్డ్ ఇఫ్రిట్ పక్షిని చూడండి. దీని తల మీద ఉన్న ఆ నీలిరంగు కిరీటం చూస్తే ఎవరైనా ముచ్చటపడతారు. కానీ పొరపాటున కూడా దీన్ని ముట్టుకోకండి, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన విషపూరిత పక్షులలో ఒకటి. దీని ఈకల్లో, చర్మంపై బ్యాట్రకోటాక్సిన్ అనే అత్యంత భయంకరమైన విషం ఉంటుంది. సరిగ్గా మనం ఇందాక చెప్పుకున్న పాయిజన్ డాట్ కప్పలలో కూడా ఇదే విషం ఉంటుంది. దీన్ని పట్టుకుంటే చాలు మీ చేతులు మొద్దుబారిపోతాయి, విపరీతమైన మంట మరియు తిమ్మర్లొస్తాయి. అందుకే అక్కడి స్థానిక ప్రజలు దీన్ని బిటర్ బర్డ్ లేదా చేదు పక్షి అని పిలుస్తారు. అసలు ఈ పక్షికి అంత విషం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఇదొక పెద్ద మిస్టరీ. నిజానికి ఇది పుట్టుకతో విషపూరితమైనది కాదు. ఇది తినే ఒక రకమైన మెలిరిడ్ పురుగుల ద్వారా ఈ విషం దాని శరీరంలోకి చేరుతుంది. తనను తినడానికి వచ్చే పాములు లేదా ఇతర శత్రువుల నుండి రక్షించుకోవడానికి ప్రకృతి దీనికిచ్చిన ఒక అద్భుతమైన రక్షణ కవచం ఇది. కాబట్టి గుర్తుంచుకోండి, అడవిలో అందంగా కనిపించే ప్రతిదీ అమాయకమైనది కాదు. ఈ బ్లూ క్యాప్డ్ ఇఫ్రిట్ దీనికి ఒక పెద్ద ఉదాహరణ. నంబర్ 9, స్పానిష్ ఫ్లై. ఒక చిన్న పురుగు మిమ్మల్ని నరకయాతన అనుభవించేలా చేస్తుందని మీకు తెలుసా? చూడడానికి పచ్చగా మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకం పేరు స్పానిష్ ఫ్లై. కానీ దీని పేరు చూసి మోసపోకండి, ఇది ఈగ కాదు, ఇదొక రకమైన బిటిల్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత కీటకాలలో ఇది ఒకటి. దీని అసలు ఆయుధం కాంతారిడిన్ అనే అత్యంత విషపూరితమైన రసాయనం. దీనికి కోపం వస్తే చాలు తన కాళ్ల కీళ్ల నుండి ఈ విషపు ద్రవాన్ని బయటకు చిమ్ముతుంది. మీరు ఈ జీవిని పొరపాటున ముట్టుకున్నా లేదా అది మీ చర్మంపై నడిచినా మీకు చుక్కలు కనిపిస్తాయి. కేవలం కొద్ది సెకండ్లలోనే మీ చర్మంపై విపరీతమైన మంట పుట్టి పెద్ద పెద్ద నీటి బుడగలొస్తాయి. అందుకే దీన్ని బ్లిస్టర్ బిటిల్ అని పిలుస్తారు, అంటే బొబ్బలు పుట్టించే పురుగు అని అర్థం. గుర్తుంచుకోండి, ఈ మెరుపు పురుగును ఎంత దూరం నుండి చూస్తే అంత సురక్షితం, ఎందుకంటే అందంగా కనిపించే ప్రతిదీ అమాయకమైనది కాదు. నంబర్ 8, పాయిజన్ డాట్ ఫ్రాగ్. ప్రకృతిలో రంగులు ఎప్పుడు ఆకర్షణీయంగానే ఉంటాయి, కానీ ఈ కప్పల విషయంలో ఆ రంగులే ఒక మృత్యు హెచ్చరిక. వీటిని చూస్తే నన్ను ముట్టుకోకు, ముట్టుకుంటే మరణమే అని చెబుతున్నట్లుంటాయి. ఇవే ప్రపంచ ప్రసిద్ధ పాయిజన్ డాట్ ఫ్రాగ్. వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దక్షిణ అమెరికాలోని గిరిజనులు తమ వేట బాణాల కొనలకు ఈ కప్పల విషాన్ని పూసేవారు. ఒక్కసారి ఆ బాణం తగిలితే చాలు ఎంతటి పెద్ద జంతువైనా నిమిషాల్లో కుప్పకూలిపోవాల్సిందే. అందుకే వీటిని బాణపు విషపు కప్పలు అని పిలుస్తారు. ఒక వింతైన విషయం ఏంటంటే ఈ కప్పలు పుట్టినప్పుడే విషంతో పుట్టవు. ఇవి అడవిలో తినే కొన్ని రకాల విషపూరిత చీమలు, పురుగులు మరియు నల్లుల ద్వారా ఆ విషాన్ని గ్రహించి తమ చర్మంపై నిల్వ చేసుకుంటాయి. ఇవి ఎంత శక్తివంతమైనవంటే కొన్ని జాతుల కప్పలను కేవలం తాకడం వల్ల కూడా మనుషులకు హార్ట్అటాక్ రావచ్చు. అయితే ఈ ప్రాణాంతక విషం వెనుక ఒక మెడికల్ మిస్టరీ కూడా ఉంది. వీటి విషాన్ని నొప్పి నివారణ మందులు అంటే పెయిన్ కిల్లర్స్ తయారీలో సైంటిస్టులు ఉపయోగిస్తున్నారు. అంటే ప్రాణాలు తీసే ఈ విషం సరైన మోతాదులో వాడితే ప్రాణాలు కాపాడే మందుగా కూడా మారుతుందన్నమాట. అందంగా ఉంది కదా అని వీటిని ముట్టుకోవాలని చూస్తే అది మీ జీవితంలో చివరి పొరపాటు కావచ్చు. నంబర్ 7, హుడెడ్ పితోయ్. మనం ఇప్పటి వరకు విషపూరితమైన పాములు, వింతైన చేపలను చూసాం, కానీ ఒక పక్షిని కేవలం ముట్టుకుంటేనే మరణం సంభవించవచ్చు అని మీకు తెలుసా? న్యూగినియా దట్టమైన అడవుల్లో కనిపించే ఈ హుడెడ్ పితోయ్ పక్షిని చూడండి. నారింజ మరియు నలుపు రంగుల కలయికతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షులలో ఒకటి.
దీని చర్మం మరియు ఈకల్లో బాట్రాకోటాక్సిన్ అనే అత్యంత శక్తివంతమైన విషం ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే విషయం మనం ముందు చెప్పుకున్న పాయిజన్ డాట్ ఫ్రాగ్ కప్పలలో కూడా ఉంటుంది. ఈ పక్షిని మీరు కేవలం తాకినా చాలు మీ చర్మం మొద్దబారిపోతుంది, విపరీతమైన మంట మరియు దురద కలుగుతాయి. అసలు ఈ పక్షికి అంత విషం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఇదొక ప్రకృతి వింత. ఇది తినే ఒక రకమైన మెలిరిడ్ అనే పురుగుల ద్వారా ఈ విషం దాని శరీరంలోకి చేరుతుంది. అందుకే అంటారు ప్రకృతిలో కనిపించే ప్రతి అందమైన వస్తువు సురక్షితమైనది కాదు అని. ఈ పక్షి అందాన్ని చూసి మురిసిపోయి ముట్టుకుంటే మాత్రం ఇక అంతే సంగతులు. నంబర్ 6 మోనార్క్ బటర్ఫ్లై. సీతాకోక చిలుక అంటే అందం, సీతాకోక చిలుక అంటే అమాయకత్వం అని మనమందరం అనుకుంటాం. కానీ ఈ మోనార్క్ సీతాకోక చిలుక మాత్రం ఒక ఎగిరే విషపు గనిలాంటిది. దీని రెక్కలపై ఉన్న ఆ ఆకర్షణీయమైన నారింజ రంగు శత్రువులకు ఇచ్చే ఒక మృత్యు హెచ్చరిక అని మీకు తెలుసా? అసలు దీనికి ఈ విషం ఎక్కడి నుండి వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు కేవలం మిల్క్ వీడ్ అనే అత్యంత విషపూరితమైన మొక్క ఆకులను మాత్రమే తింటుంది. ఆ మొక్కలోని విషాన్ని తన శరీరంలో నిల్వ చేసుకుని సీతాకోక చిలుకగా మారిన తర్వాత కూడా ఆ విషాన్ని తన రెక్కల్లో మోస్తూనే ఉంటుంది. దీని శరీరంలో ఉండే కార్డియాక్ గ్లైకోసైడ్స్ అనే విషం ఏ జంతువుకైనా గుండెపోటు కలిగించగలదు. ఏదైనా పక్షి పొరబాటున దీనిని తింటే అది వెంటనే తీవ్రమైన వాంతులకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. అందుకే అడవిలో ఏ పక్షి కూడా ఈ నారింజ రంగు అందాన్ని ముట్టుకోవడానికి ధైర్యం చేయదు. అందంగా ఉంది కదా అని వేటిని పడితే వాటిని ముట్టుకోకండి. నంబర్ 5 కేన్ టోడ్. ఒక చిన్న కప్ప నీటిలో రారాజు అయిన మొసలిని సైతం కేవలం 15 నిమిషాల్లో మట్టి కరిపించగలదంటే మీరు నమ్ముతారా? అవును, దీని పేరు కేన్ టోడ్. ఇది కేవలం ఒక విషపూరితమైన జీవి మాత్రమే కాదు, ప్రకృతిలోని ఇతర జీవులకు ఇదొక పీడకల. దీని కళ్ళ వెనుక ఉండే ఆ ఉబ్బిన గడ్డలే దీని అసలు ఆయుధాలు. ఏదైనా జంతువు దీన్ని నోటితో పట్టుకోవాలని చూస్తే అది వెంటనే తెల్లటి బుఫోటాక్సిన్ అనే విషాన్ని చిమ్ముతుంది. ఆ విషం నోటి ద్వారా రక్తంలో కలిస్తే చాలు గుండెపోటు వచ్చి ఏ జంతువైనా కుప్పకూలిపోవాల్సిందే. ఆఖరికి ఆస్ట్రేలియాలోని భారీ మొసళ్ళు సైతం వీటిని తిని ప్రాణాలు వదులుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే 1935లో మన మనుషులే వీటిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు. చెరుకు తోటల్లో పురుగులను తింటాయి కదా అనుకుంటే ఇవి రివర్స్ గేర్ వేసి అక్కడ ఉన్న పాములను, బల్లులను, చివరికి మొసళ్లను కూడా చంపేస్తూ ఆ దేశానికి ఒక బయోలాజికల్ విలన్ లాగా మారాయి. ఈ విషం పొరపాటున మీ కళ్ళలో పడితే క్షణాల్లో గుడ్డితనం వస్తుంది. చూడడానికి వికారంగా ఉన్నా తనను తాను రక్షించుకోవడంలో మాత్రం ఇది ఒక సాటిలేని యోధుడు. నంబర్ 4 రఫ్ స్కిన్డ్ న్యూట్. మనం ఇప్పటి వరకు చూసిన జంతువులన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చూడబోయే ఈ బుజ్జిజీవి మరో ఎత్తు. చూడడానికి ఒక చిన్న బల్లిలా ఎంతో అమాయకంగా కనిపిస్తోంది కదూ, కానీ దీని పేరు రఫ్ స్కిన్డ్ న్యూట్. దీన్ని అసలు తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే దీని శరీరంపై ఉండే విషం ఏకంగా 30 మంది మనుషులను నిమిషాల్లో మట్టి కరిపించగలదు. ప్రమాదం సంభవించినప్పుడు ఇది తన పొట్టను చూపిస్తూ ఒక హెచ్చరిక చేస్తుంది. దీని చర్మంపై ఉండే విషం టెట్రోడోటాక్సిన్. ఇదే భయంకరమైన విషం సముద్రపు పఫర్ ఫిష్ లో కూడా ఉంటుంది. ఈ విషం మన శరీరంలోకి చేరితే మెదడు నుండి అవయవాలకు అందే సంకేతాలు ఆగిపోయి శరీరం రాయిలా బిగుసుకుపోతుంది. శ్వాస ఆగిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. ప్రపంచంలోని ఏ జంతువునైనా చంపగలిగే ఈ విషం ఈ గాటర్ స్నేక్ దగ్గర మాత్రం తలవంచాల్సిందే. ఈ పాముకు ఈ విషాన్ని తట్టుకునే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఒకరు తన విషాన్ని పెంచుకుంటే మరొకరు ఆ విషాన్ని తట్టుకునే పవర్ పెంచుకుంటున్నారు. ప్రకృతిలో ఈ రెండింటి మధ్య సాగే ఈ విషపు యుద్ధం కొన్ని వేల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఒక చిన్న జీవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి భయంకరమైన ఆయుధాన్ని వాడుతుందో చూడండి. నంబర్ 3 పఫర్ ఫిష్. ఈ చేపను చూడండి. దీని చుట్టూ వింతగా కనిపించే ముళ్ళు దీని ఆకారం భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ. కానీ చూడ్డానికి ఎంత అందంగా అమాయకంగా కనిపించినా పఫర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేపలలో ఒకటి. దీని శరీరంలో ఉండే విషం పొటాషియం సైనైడ్ కంటే ఏకంగా 1200 టైమ్స్ ఎక్కువ వేగంగా ప్రభావం చూపుతుంది. ఒక్క పఫర్ ఫిష్ లో ఉండే విషంతో దాదాపు 30 మంది వయోజన మనుషులను నిమిషాల్లో మట్టి కరిపించవచ్చు. అందుకే ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా వందల మంది ఈ చేప వల్ల తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ చేప విషం మన శరీరంలోకి చేరితే ముందుగా పెదవులు, నాలుక తిమ్మిరి పట్టడం మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా ఊపిరితిత్తులు స్తంభించిపోయి శ్వాస ఆడక మనిషి మరణిస్తాడు. దురదృష్టవశాత్తు దీని విషానికి ఇప్పటి వరకు ఎటువంటి యాంటీడోట్ లేదు. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇంత భయంకరమైన విషం ఉన్నప్పటికీ జపాన్లో ఈ చేపను ఫుగు అనే పేరుతో ఒక విలాసవంతమైన వంటకంగా తింటారు. కానీ దీన్ని వండడం అందరి వల్ల కాదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వండగలరు.
ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ వంటకం ఆ వ్యక్తికి చివరి భోజనం అయిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత ప్రమాదకరమైన చేప ఇదే. నంబర్ 2, లోనోమియా. ఒక చిన్న గొంగళి పురుగు మిమ్మల్ని నిలవనీయకుండా చంపేస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? దీని పేరు లోనోమియా. దీని భయంకరమైన స్వభావాన్ని బట్టి దీన్ని అసాసిన్ కాటర్ పిల్లర్ అంటే హంతక గొంగళి పురుగు అని పిలుస్తారు. దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే ఈ జీవి చెట్టు బెరడు రంగులోనే కలిసిపోయి మన కళ్ళకస్సలు కనిపించదు. దీని అసలు భయం దాని శరీరంలోని ఆ వింతైన ముళ్ళలో ఉంది. మీరు పొరపాటున ఆ చెట్టు నానుకున్నా లేదా మీ చేయి దానికి తగిలినా చాలు, ఆ ముళ్ళు నేరుగా మీ రక్తంలోకి అత్యంత ప్రమాదకరమైన యాంటీకోయాగులెంట్ విషాన్ని ఎక్కిస్తాయి. ఈ విషం చేసే పనేంటో తెలుసా? ఇది మీ రక్తం గడ్డకట్టే గుణాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీనివల్ల మీ కళ్ళు, ముక్కు, చిగుళ్ళు, ఆఖరికి మీ పాత గాయాల నుండి కూడా రక్తం ఆగకుండా కారుతుంది. లోపల అవయవాల్లో రక్తస్రావం జరిగి మెదడులో రక్తం గడ్డకట్టక మనిషి ప్రాణాలు వదులుతాడు. అందుకే దీన్ని మృత్యు గొంగళి పురుగు అంటారు. అడవిలో నడిచేటప్పుడు అందమైన చెట్లను ముట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఆ బెరడు వెనుక మృత్యు దాగి ఉండవచ్చు. నంబర్ 1, గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్. చివరికి మనం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నంబర్ 1 జీవి దగ్గరకొచ్చాం. సాధారణంగా క్రూర మృగాలకు దూరంగా ఉంటే సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ ఈ చిన్న కప్ప విషయంలో మాత్రం దీన్ని కేవలం కళ్ళారా చూడటమే సురక్షితం. ఎందుకంటే దీన్ని తాకడం అంటే మృత్యును ఆహ్వానించడమే. సౌత్ అమెరికాలోని కొలంబియా అడవుల్లో కనిపించే ఈ గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన వెన్నుముక్క కలిగిన జీవి. దీని చర్మంపై ఉండే విషం ఎంత శక్తివంతమైందంటే కేవలం 2 మైక్రోగ్రాముల విషం ఒక మనిషిని చంపడానికి సరిపోతుంది. ఒక్క కప్ప వంటిపై ఉండే విషంతో ఏకంగా 10 మంది ఆరోగ్యవంతులైన మనుషులను లేదా 2 భారీ ఏనుగులను నిమిషాల్లో మట్టి కరిపించవచ్చు. దీని శరీరంలో ఉండే విషాన్ని బ్యాట్రకోటాక్సిన్ అంటారు. ఇది నేరుగా కండరాలు మరియు గుండెను స్తంభింపజేస్తుంది. అయితే ఇక్కడ ఒక వింత ఉంది. ఈ కప్పలు బందీగా ఉన్నప్పుడు తమ విషాన్ని కోల్పోతాయి, ఎందుకంటే ఇవి అడవిలో తినే కొన్ని ప్రత్యేకమైన పురుగుల నుండే ఈ విషాన్ని తయారు చేసుకుంటాయి. నేచర్లో అందం మరియు చావు ఎంత దగ్గరగా ఉంటాయో చెప్పడానికి ఈ గోల్డెన్ డాట్ ఫ్రాగ్ ఒక గొప్ప ఉదాహరణ. సో చూసారుగా, ప్రకృతిలో రంగురంగుల అందాల వెనుక ఎంతటి భయంకరమైన మృత్యు దాగి ఉందో అని. ఈ 10 జంతువులలో మీకు ఏది అత్యంత షాకింగ్గా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇవి కేవలం ముట్టుకుంటేనే చంపే అంటే పాయిజనస్ జీవులు మాత్రమే, కానీ అసలైన డేంజరస్ వేటగాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారు. ఒక్క కాటుతో ఏనుగుని సైతం కుప్పకూల్చే కింగ్ కోబ్రా, మెరుపు వేగంతో దూసుకొచ్చే బ్లాక్ మాంబా, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఇన్లాండ్ తైపాన్, వీటి గురించి వింటే మీరు గజగజ వణకాల్సిందే. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వెనమస్ జీవుల గురించి మన తర్వాతి వీడియో రాబోతుంది. ఆ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన థింక్ వైల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్వరలోనే మోస్ట్ వెనమస్ యానిమల్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.